హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అంటే, శివరాత్రి రోజు ఈవినింగ్ పూజ, అభిషేకం, నారికేళ దీపం అవన్నీ ఎలా పెట్టుకున్నాము, ఎలా చేసుకున్నాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు నారికేళ దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా వచ్చేసి అభిషేకం, కొత్తగా శివలింగం తీసుకున్నాము, అభిషేకం ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం టోటల్గా ఈ వీడియోలో అయితే ఉంది. ఇంకా తర్వాత గుడికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా లెంతీ అవుతుందని అయితే అదైతే పెట్టలేదు. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను గుడికి వెళ్ళింది. ఇప్పుడైతే పూజ అవన్నీ అయితే చూసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? शिवार्पणं बिल्वाणां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थ यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणम्. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं क्षत्रियायुधं त्रिजन्म पापसंहारम् त्रिशाखै बिल्वपत्रैश्च अच्छिद्रै कोमलै शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकूटयः. హలో ఫ్రెండ్స్, పూజ అయితే ఈవినింగ్ అయితే మనకి ప్రదోషకాలంలో అయితే పూజ అయితే చేసుకుంటాం కదా. అభిషేకాలు అయితే చేశాను, బట్ ఆ వీడియో ఎక్కడో ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. బట్ ఎక్కడ స్కిప్ అయిందో అర్థం కావట్లేదు. ఓకే, ఇంకా నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను శివయ్యకి. ఇది స్ఫటికల శివలింగం తీసుకున్నాను కదా, అరౌండ్ 155 రూపీస్ ఎంతో పడింది. శివయ్యకి అయితే మనం పసుపుతో విభూతితో అయితే బొట్టు పెట్టకూడదు. సారీ అండి, పసుపుతో గంధంతో పెట్టచ్చు, కానీ పసుపుతో అసలు పెట్టకూడదు. అందుకని చెప్పేసి విభూతితో బొట్టు పెట్టి తర్వాత మనం దాని మీద కుంకుమ అయితే బొట్టు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నారికేళ దీపం, కొబ్బరికాయ కొట్టిన తర్వాత 3 కన్నుల కొబ్బరి ఉంటుంది కదా, 3 కన్నుల చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో అయితే మనం ఏం చేయాలంటే నిండుగా నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ నిండుగా పోసుకున్న తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసుకొని 3 ఒత్తులు ముట్టించాలి. ఒకటి తూర్పు, ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణం, 3 వైపులా పెట్టుకొని మనమైతే నారికేళ దీపం అయితే ముట్టించాలి. ఈ నారికేళ దీపం ముట్టించిన తర్వాత ఇది అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మనకి ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీరు అలా చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసేయండి. నేను ఏకవత్తితో కానీ లేకపోతే అగరబత్తితో కానీ మీరు దీపారాధన అయితే చెయ్యండి. బట్ ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో 3 గుప్పెలు అయితే బియ్యం తీసుకొని బియ్యంలో కొంచెం పసుపు, కుంకుమ, 2 అక్షంతలు వేసి మనం ఈ నారికేళ దీపం అయితే పెట్టుకుందాం. తర్వాత కొబ్బరికాయని కూడా మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా మనం కొబ్బరికాయని కూడా పూజించుకుందాం. పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకోవాలి. మన ఇంట్లో ఏమైనా శని పీడలు ఏమైనా ఉన్నా కానీ, శని బాధలు ఏమైనా ఉన్నా కానీ ఈ నారికేళ దీపం ఏంటంటే ఇల్లు మొత్తం మనకి ఈ దీపం వెలిగినంతసేపు ఇల్లు మొత్తం మనకి పొగ రూపంలో కమ్ముకుంటుంది అనమాట. ఇంకా మనకి ఏదైనా శని దోషాలు ఏమైనా ఉన్నా కానీ మొత్తం అయితే తీసేస్తుంది అనమాట. అంత పవర్ ఉంది ఈ నారికేళ దీపానికి.
ఇంకా ఇంకొక చిప్పు ఉంటుంది కదా, ఆ చిప్పలో అయితే మనం శివయ్యకి బెల్లం అయితే పెట్టి నైవేద్యం కింద అయితే కొబ్బరికాయలో బెల్లం పెట్టి పెట్టండి, చాలా మంచిది. ఇంకా నేనైతే ఫ్రూట్స్ కూడా పెట్టాను, బనానా అండ్ ఆరెంజ్ అవి కూడా పెట్టాను, ఇంకా యాపిల్ అవి కూడా ఉన్నాయి. కానీ ఇంకా అన్నీ అసలు పట్టట్లేదని చెప్పేసి ఇంకా అవన్నీ పెట్టలేదు. ఇప్పుడైతే శివ పంచాక్షరి స్తోత్రం అండ్ శివష్టోత్తర శతనామావళి అవి అయితే నేనైతే పారాయణం అయితే చేస్తున్నాను. బట్ మీకు వస్తే మీరు కూడా పారాయణం అయితే చేసుకోండి, ఓకేనా. శివ పంచాక్షరి స్తోత్రం అయితే చాలా మంచిది, అది ఏముండదు, ఈజీగానే ఉంటుంది, అది పారాయణం చేసుకోండి. ఇంకా అష్టోత్తర శతనామావళి, శివయ్య అష్టోత్తర శతనామావళి 108 నామాలు ఉంటాయి. ఆ నామాలు అయితే మనం పఠించడం ద్వారా మంచి జరుగుతుంది. బట్ ఏదో మన నమ్మకం అలాగా చేస్తే మంచిదేమో అని చెప్పేసి అట్లా అయితే చేసుకుంటాము అంతే. ఇంకా అంతా భగవంతుడు రాతలో లేనిది మనం ఎన్ని చేసినా ఏముండదు. కానీ కాకపోతే మనకు ఒక హోప్ అయితే ఉంటుంది కదా, ఆ హోప్ కోసం మనం అన్నీ చేసుకుంటూ ఉంటామన్నమాట. చేస్తే మంచిది అని చేసుకుంటాం అంతే. ఓకే, ఇప్పుడైతే శివయ్య అష్టోత్తర శతనామావళి అయితే పఠిస్తున్నాను. నా శారీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదైతే నేను రీసెంట్గా అయితే మా దగ్గర ఉన్న ఒక షాప్లో అయితే తీసుకున్నాను శారీ, బట్ లైట్ కలర్ అనమాట. ఇది సుమా వేర్ చేసింది ఈ శారీ వచ్చేసి, తర్వాత బాగా వైరల్ అయిందనమాట. అందుకని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. లైట్ కలరు బాగుంది అని అనిపించింది. మా ఆంటీ ఫస్ట్ ఇదైతే నేనే కట్టుకున్నాను. తర్వాత నాకు కొంచెం కుర్చీల దగ్గర కొంచెం సరిగా రాకపోతే అది మా ఆంటీ అయితే సర్చ్ చేశారనమాట టెంపుల్కి వెళ్దామంటే. ఓకే, ఇంకా ఆ రోజైతే మేమంతా చాలా బాగా స్పెండ్ చేసాము. ఇంకా ఉపవాసం, జాగరణ, అభిషేకాలు అన్నీ అయితే చేసుకున్నాము. మంచిగా అయితే అయింది శివరాత్రి మొత్తానికి. ఆ శివయ్య ఎక్కడి నుంచి అయినా మన రాతలు కొంచెం బాగుండాలని చూస్తే అంతకంటే ఇంకా హ్యాపీ ఏం లేదు. ఓకే, ఇంక ఇప్పుడే నామాలు అయితే జపిస్తున్నాను. కొంతమంది శివలింగం అయితే పెట్టుకోకూడదు, శివలింగం ఎందుకు తెచ్చుకున్నారు, శివలింగం పెట్టుకోకూడదు అది ఇదైతే అంటున్నారు. చాలామంది వరకు అయితే శివలింగం ఉండొచ్చు అని అంటున్నారు, కొంతమంది ఏమో శివలింగం పెట్టుకోకూడదు అని అయితే అంటున్నారు. నేనైతే శివలింగం అయితే పెట్టుకున్నాను, బట్ అది ఒక్క అంగుళం శివలింగమే, చాలా చిన్న అంగుళం అనమాట, చిన్న శివలింగం. బట్ తెచ్చుకున్నాను, చూద్దాం మనకి ఏమైనా రిజల్ట్స్ ఉంటే ఉన్నాయి, లేకపోతే మరి అంత పెట్టుకోకూడదు అని అంటే నేను మా ఓనర్ ఆంటీని అడిగాను. ఆమె ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటుంది, ఆమె అయితే పెట్టుకోవచ్చు, ఈశ్వరుడు లయకారుడు, ఈశ్వరుడు అసలు ఈశ్వరుని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది, ఎవరు పెట్టుకోకూడదు అని అన్నది. అంటే ఆయన పూజలు అభిషేకాలు అన్నీ చేయాలంట కదా, లేకపోతే ప్రమాదం జరుగుతుందంట కదా. అంటే చెంబుడు నీళ్లు పోస్తేనే చాలమ్మా, ఆయనకి ఎక్కువ ప్రసాదాలు కూడా ఏం ఆశించడు, ఒక చెంబుతో నీళ్లు పోస్తేనే ఆయనకి మనం ఎంతో పూజ చేసిన ఫలితాన్ని అయితే ఇస్తుంది. అంటే మండే చేసుకుంటే ప్రాబ్లం ఏముండదా అంటే మండే చేసుకో, నీకు ప్రాబ్లం అయితే ఏముండదు అని అయితే ఆంటీ కూడా చెప్పారు. సరే అని చెప్పేసి మండేనైతే ప్రస్తుతానికైతే చేస్తున్నాను. ఇంకా మధ్యలో ఎప్పుడైనా కుదిరినప్పుడు ఫ్రైడే నేను ఎటు కూడా పూజ చేసుకుంటాను కాబట్టి ఫ్రైడే అలా కూడా చేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరైతే ఎలా పూజ చేసుకున్నారు ఏంటి అనేదాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకో అసలు వ్యూస్ రావట్లేదు, ఇంతకుముందు బాగా వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి.
తక్కువ వ్యూస్ వస్తున్నాయని పెట్టకుండా ఉంటే ఎలా అని చెప్పేసి అయితే కూడా పెడుతున్నాను. చూద్దాం శివయ్య ఏం చేస్తాడో మరి చూడాలి. అన్నీ భారం అంతా శివయ్య మీదే వేశాం కాబట్టి శివయ్య ఏం చేసినా మన మంచికే అనుకొని అయితే చేస్తున్నాను. 3 ఇయర్స్ అయింది ఛానల్ పెట్టి. 3 ఇయర్స్లో కూడా మానిటైజేషన్ అయ్యి మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ కింద పడింది. బట్ అప్పుడు ఏదో నాకు తెలియక ఏదో వీడియో పోస్ట్ చేశాను. బట్ ఆ వీడియో వేరే వాళ్ళు కూడా పోస్ట్ చేసుకున్నారు. అందుకని చెప్పేసి రీయూజ్డ్ కంటెంట్ పడింది. మీరు ఇట్లాంటి తప్పు అయితే చేయకండి. బట్ నాకు అప్పుడు $30 వరకు అయితే వచ్చాయి. $30 వచ్చిన తర్వాత నాకు రీయూజ్డ్ కంటెంట్ పడింది. ఇప్పుడు ఆ రీయూజ్డ్ కంటెంట్ తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అదైతే పోవట్లేదు. బట్ రీఅప్పీల్ చేశాను, ఎన్ని చేసినా కానీ అదైతే పోవట్లేదు. బట్ దానికి మళ్ళీ 4000 అవర్స్ వాచ్ టైము, మళ్ళీ ఇయర్లీకి 4000 అవర్స్ వాచ్ టైము. సబ్స్ అయితే మన దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి వాచ్ టైం దగ్గరే మనకి ఇది వస్తుందన్నమాట. వాచ్ టైం అనేది ఏంటంటే మనకి సంవత్సరంలోనే 4000 ఉండాలన్నమాట. నాకు మొత్తం మీద 10,000 వాచ్ టైం అయితే ఉంది, కానీ అదైతే పనికిరాదు. ఓన్లీ సంవత్సరానికే వాళ్ళైతే క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సంవత్సరానికే క్యాలిక్యులేట్ చేస్తే మరి మనకి అంత వాచ్ టైం అయితే లేదు కదా. జస్ట్ మనకు ఒక 2000 అట్లా ఉంటుందన్నమాట అంతే. అదే చూస్తున్నాను ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అలాగని ఛానల్ని వదలటానికి ఏమో వదలబుద్ధి కావట్లేదు. ఇప్పటి వరకు పెట్టాం కదా, మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వీడియో తీసుకున్నా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే చూస్తున్నాను. ఆ శివయ్య దయ వల్ల ఛానల్ వైరల్ అయ్యి ఛానల్ మళ్ళీ రీమానిటేషన్ అయిపోయి మంచిగా మనకి ఎర్న్ చేసుకోవడానికి కనుక ఛానల్ కనుక మనకు యూజ్ అయితే నేనైతే పేదవాళ్ళకి అయితే నాకు తోచినంతలో నేనైతే హెల్ప్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ మాకు హెల్ప్ చేసే అంత పెద్ద ఇదేం కాదు. కాకపోయినా కానీ వచ్చిన దానిలో నాకు తోచినంత హెల్ప్ నేను చేస్తాను అని అయితే చెప్తున్నాను. ఈరోజు శివరాత్రి పూట నిజంగా ఇట్లా మామూలుగా ఏదైనా ఒక మ్యారేజ్ డేస్ కానీ లేదా బర్త్డేస్ కానీ అట్లా ఒక 10 మందికి అట్లా ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. బట్ ఆ శివయ్య కన్ను తెరిస్తే ఏముందండి, ఛానల్ ఎంతసేపు ఛానల్ అయినా ఏదైనా ఇన్స్టా అయినా ఏదైనా కానీ ఆయనే అన్నీ చూసుకోవాలి. మరి ఏం చేస్తాడో చూద్దాం. ఓకే, ఇంకా ఇప్పుడైతే పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ శివ పంచాక్షరి స్తోత్రం, శివస్తోత్ర సతనామాలు అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడైతే హారతి అయితే ఇస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. అందుకని చెప్పేసి మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అని చెప్పేసి అందుకని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే నేను ధూప్ స్టిక్ అయితే ముట్టిస్తున్నాను. ధూప్ స్టిక్ మనకి ఇల్లంతా వేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. అవసరం లేదు, ఇప్పుడు మనం డోరేసి ఉంటాం కాబట్టి ఇల్లు మొత్తం అయితే ధూప్ స్టిక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే నేనైతే ప్రే చేసుకుంటున్నాను. ఆ శివయ్యకి మనం ప్రే చేయకపోయినా మనలో ఉన్న బాధలు, కష్టాలు, కోరికలు అన్నీ ఆయనకు తెలుసు అనమాట. కాకపోతే మనమంతా మనం కూడా చెప్పుకోవాలి కదా. ఓకే, ఇంకా ఫైనల్ అయితే నా పూజ అయితే ఇలా అయితే ఫ్రెండ్స్, ఫైనల్లీ పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాము. నారికెల దీపం పెట్టిన తర్వాత ఏం చేయాలని డౌట్ ఉంటుంది కదా. నారికెల దీపం మొత్తం ఆరిపోయిన తర్వాత నారికెల దీపాన్ని ఒక కవర్లో పెట్టి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయండి. ఇంకా మీరు శివయ్యకి అభిషేకం చేసిన అవి ఉంటాయి కదా, పంచామృతాలు వాటర్ ఉంటాయి కదా, అవి కూడా ఎవరు తొక్కని ప్లేస్లో వేయండి. పారే నది మీకు దగ్గరలో ఉంటే పారే నదిలో అయితే పోయండి. సింక్లో అయితే వేయకండి, ఎందుకంటే సింక్లో మనం అన్ని అంట్లు గిన్నెలు అవన్నీ కడుగుతాం కాబట్టి సింక్లో వేయకండి. ఓకేనా. నారికెల దీపం అయితే ఎవరు తొక్కని చోట పడేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
మీ ఫ్యామిలీ మెంబర్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తామంతే. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది పూజ. ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ శివయ్య బ్లెస్సింగ్స్ అయితే తప్పనిసరిగా ఉంటాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.